పరిస్థితులను అన్ని వివరించే విధంగా మీకు డిఫరెంట్ ఏరియాస్ నుంచి చూపిస్తున్నాం. బికాస్ ఈవెన్ అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్స్తో పాటు విడుదల చేశారు. చాలామంది చెప్తోంది ఏంటంటే తమ వరకు రావట్లేదు, మేము లోపల చిక్కుకుపోయాం, లోపల వరకు రండి, బోట్లైనా సరే అధికారులైనా సరే సహాయం మా వరకు అందేలా చూడండి అంటున్నారు. మీకు ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద ఉంది. మొన్న అంటే సోమవారం ఎలా ఉందో చూడండి. ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ డన్ అంతా అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద మనకి అక్కడ ఉంది. సో నడుంలోతు నీళ్లల్లోనే మంగళవారం అంటే అంతకుముందు దాదాపు పీకల వరకు కూడా వాటర్ వచ్చింది. ఆ తర్వాత మనం మంగళవారం ఎలా ఉందో చూస్తున్నాం. నడుంలోతు నీళ్లు అంటే ఒక్కసారి చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. బాక్సుల్లో పెట్టి పిల్లల్ని తీసుకువెళ్ళారు చాలామంది. అక్కడున్న స్థానికులే బోటు తమ వరకు రాకపోతే బాక్సుల్లో పెట్టి తాము కాపాడుకున్నారు. పిల్లలైతే ఇలా భుజాల మీద ఎత్తుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నా, లేకపోతే నిత్యావసరాల కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, వారంతా నరకయాతన అనుభవించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పెద్దలు, పిల్లలు అందరూ కూడా చిన్న వాళ్ళు చూడండి ఎలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నారు. ఇక ఈ రోజు ఒకసారి మనం చూద్దాం. మోకాళ్ళలోతు వరద మనకు కనిపిస్తోంది. అంటే వరద లెవెల్ మనకి తగ్గుముఖం పట్టింది, కానీ బురద ఉండిపోయింది. ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ ఒక్కసారి వచ్చి ఎలా 24 గంటలు ఉందంటే మొత్తం లోపలంతా కూడా కకావికలం అయిపోయి ఉంటుంది. పూర్తిగా బురద పేరుకుపోయి ఉంటుంది, ఇంట్లో సామాగ్రి కొట్టుకుపోయి ఉంటుంది, ఏవైనా విషసర్పాలు వస్తూ ఉంటాయి. ఒక రకమైన భయంతో వారు ఉంటారు. అందుకనే ఇప్పుడు మనకి ఇంకా సమయం, ఒకవేళ మళ్ళీ వర్షాలు పడితే ఎలా ఉంటుందన్న ఒక భయం అయితే వాళ్లలో కనిపిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు ఫుడ్ సప్లై చేయడానికి మున్సిపల్ స్టేడియం దగ్గర ఆహారాన్ని పంపిణీ చేసే ట్రక్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి కాసేపట్లో అక్కడి నుంచి అవి బయలుదేరుతాయి. మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మున్సిపల్ స్టేడియం నుంచి. శివకుమార్, ప్రస్తుతం నిన్న మనం చూసాము ఆహార పొట్లాలు కానీ తాగునీరు కానీ సరిపోలేదు. ట్రక్ అక్కడ ఆగగానే ఇమ్మీడియట్ గా 1 అవర్ లో మొత్తం అంతా కంప్లీట్ గా ఖాళీ అయిపోయాయి. లోపలికి వెళ్లి లోపల ఉన్న వాళ్ళకి అందించే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఈ రోజు ట్రక్స్ సంఖ్యను పెంచే అవకాశం కనిపిస్తోందా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఫుడ్ ఎన్ని గంటలకి బాధితుల వరకు చేరే అవకాశం ఉంది? వరద బాధిత సహాయ చర్యలు అయితే ప్రభుత్వం మరింత ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వాహనాల్లో ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వరద బాధితుల్లో చిక్కుకున్నటువంటి వారందరికీ కూడా సహాయక చర్యలు అందాలి, వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేపట్టాలని చెప్పని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు, మంత్రులు ఎప్పటికప్పటికి కూడా వారికి ఎటువంటి సహాయక చర్యలు కావాలన్నప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. ఫస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఏ ప్లేసులకు వెళ్ళాలనేది కూడా ఇక్కడి నుంచే మొత్తం కూడా ఫుడ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆహారానికి సంబంధించిన పాల ప్యాకెట్లు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, టిఫిన్, భోజనం మొత్తం కూడా ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు అంతా కూడా ఇక్కడ ఉండి ఏ ప్రాంతాలకు ఎక్కడెక్కడ అవసరం ఉంది ఆ ప్రాంతాలకు అయితే ఆహార పంపిణీ అయితే ఇక్కడి నుంచే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఏదైతే వరద బాధితుల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడి నుంచే ఈ యొక్క ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడికి ఏ వెహికల్ వెళ్ళాలనేది కూడా మొత్తం ఇక్కడ రికార్డు కూడా రాసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడి నుంచే వాహనాలు కూడా వరద ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వాటర్ బాటిల్స్ కావచ్చు, మెడికల్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ బస్సులో పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వాటర్ బాటిల్స్ని చూడొచ్చు. ఎక్కువ మంది వాటర్ లేక చాలా అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. 3 రోజులుగా వారికి వాటర్ లేక, తిండి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న చూడొచ్చు, మనం విజువల్స్లో కూడా చూసాము. ఒక్కసారిగా ఎగబడిపోయినటువంటి పరిస్థితులు కూడా కనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా వరద బాధితులకు ఎటువంటి సమస్యలు లేకుండా వారికి నేరుగా వెళ్ళి ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.